హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఉదయం వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఉదయాన్నే ఫస్ట్ ఈరోజు బయట అయితే తుడుస్తున్నాను. లేదు అంటే ప్రతిరోజు ఇంట్లో తుడుచుకుంటూ వెళ్ళి బయట తుడిచేదాన్ని. ఈరోజు లేట్ అవుతుంది అనేసి టైం లేదు అనుకున్నాను. దానికోసము ఇంకా ఫస్ట్ బయట తుడిచేసి వద్దాము, పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నిదానంగా ఇంట్లో చేద్దాంలే అనేసి ఇంకా ఆలోపు బకెట్కి అయితే నీళ్ళు పట్టేస్తున్నాను. తర్వాత ఇంకా బయట తుడిచేలోపు సాంబార్ అవుతుంది కదా అనేసి సాంబార్ కోసం పప్పు కడిగేసి ఇక్కడ కుక్కర్ కొంచెం చింతపండు టమాటా వేసాను అనమాట ఉడకబెట్టడం కోసము. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నాను. చిన్నోడికి ఫీవర్ ఉంది, వాడి కోసం అనమాట. ఇడ్లీకి నానబెట్టేసాను అమ్మేసా. ఇడ్లీ చేశానంటే ఇంట్లోనే ఒక 2 పూటలు తిన్నా బాగుంటుంది. బయట ఎందుకు నాకు అస్సలు నచ్చేదా, పిండి ఎప్పటిది ఉంటుందో ఏమో, ఎలా చేస్తారో ఏమో అనేసి బయట మాత్రం 90% తెప్పించుకోమన్నమాట. 10% ఎప్పుడయ్యి ఇంకా చాలా తక్కువ. నాకు హెల్త్ బాగలేకున్నా దాదాపు ఇంట్లోనే చేస్తానన్నమాట. ఎప్పుడో ఒకసారి వరకు తెప్పించుకునేది. ఇంకా ఫైనల్గా అయితే బయట తుడిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆలోపు చూడండి, ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను, సాంబార్ చేసి అన్నీ పక్కన పెట్టేశాను. సాంబార్ అనేది ఎక్కువనే చేశాను అనమాట. మధ్యాహ్నంకి అదే ఉంటుంది అనేసి ఇడ్లీలు కూడా ఎక్కువే వేశాను. బాబుకు జ్వరం అని చెప్పాను కదా, ఇంకా 2 పూటలు అదే పెట్టేద్దాంలే, అన్నం ఎందుకు అనేసి. అన్నం కూడా తినట్లేదు, నోరు బాగలేదు అనేసి ఇంకా అన్నీ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచాలి. పిల్లలు చిన్నోడు స్కూల్ వెళ్ళలేదు కదా, ఇంకా పెద్దోడు పాప అయితే స్నానం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ పెద్దోడు పోతాడు, తర్వాత పాప చేస్తుంది స్నానము. కొన్ని చిన్న ఇడ్లీలు వేసాను అనమాట, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనేసి. అన్నీ చేసి ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు నీట్గా బండలు అయితే తుడిచారు. ఇంట్లో బయట తుడిచేసి వచ్చాను. టైం లేదు, సరిపోదేమో, ఇడ్లీ చట్నీ సాంబార్ చేయాలి కదా, లేట్ అవుతుందేమో అనేసి ఫస్ట్ బయట తుడిచాను. లేదు అంటే ఇంట్లో తుడుస్తూనే బయట తుడుస్తాను అనమాట. ఇక్కడ గోరింటాకు చేయి చూపిస్తున్నాను. రైట్ హ్యాండ్కి ముందు రోజు నైట్ పెట్టుకున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టుకున్నాను అంతే. వెంటనే కడిగేసాను అనమాట, పని ఉండింది అనేసి. మామూలుగా గోరింటాకు ఇష్టమే కానీ నాకు ఎక్కువసేపు పెట్టుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. బాగా అయినా ఎర్రగా ఏం చూడండి. ఇంకా వంట చేసుకుంటేనే సామాన్లన్నీ కడిగేసాను. ఇడ్లీ చేశాను కదా, ఆ పాత్ర కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచి ఇంకా స్నానం చేసి పూజ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా చిన్నోని అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే పిలుచుకొని పోయి వచ్చేసాను. జస్ట్ మా ఇంటికి దగ్గరనే అనమాట, 1 నిమిషం ఉంటుంది అంతే, ఇంక అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు. బాబు వెయిట్ చూపిస్తుంది ఇక్కడ 33.44 ఉన్నాడు అనమాట. వీడు నా అలాగే గొప్పగా ఉంటాడు. జ్వరం వచ్చేసి ట్యాబ్లెట్ వేసినంతసేపు తగ్గుతుండే, తర్వాత మళ్ళీ వస్తుండే. ఇంకెందుకు లేట్ అవుట్. అలాగే థ్రోట్ పెయిన్ అంటున్నాడు, గొంతు నొప్పి అంటుంటే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. బయట యాంటీబయాటిక్ తీసుకొచ్చాడు. ఇంకా ఎందుకులే అనేసి నాన్న ఫోన్ చేసి అడుస్తూ ఉన్నాడు. వాడికి జ్వరం పెట్టుకొని మీరు చూపించకుండా ఎలా ఉంటారు, ఆ కాళ్ళు బాగలేదనమాట. 1.5 2 నెలలు అవుతుందో మానట్లేదు. అన్నీ ఇంక ఫోన్ చేసి తిడుతున్నాడు. ఏడికన్నా పంపించాను, ఊర్లో అయినా చూపించి తగ్గిన తర్వాత పంపిస్తాను అనేసి. మన ఊరు వెళ్ళామన్నమాట. అసలు ఒక్కరోజు కూడా ఉన్నట్టే లేదు. ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళాము, తర్వాత రోజు మధ్యాహ్నం టైంకి అంతా మా ఇంట్లో ఉన్నామన్నమాట. ఇంకా ఆడ ఊర్లో విలేజ్ అయినా ఆర్ఎంపీ డాక్టర్ వస్తాడు కదా, ఇడైనా చూపిస్తాంలే, 2 రోజులు ఉండి వస్తాడు, పంపించు మళ్ళీ అంటే నేను లేదులే చూపించుకొస్తాను అనేసి ఈరోజు వెళ్ళి చూపించుకొచ్చేసి ట్యాబ్లెట్ ఇచ్చారు. అప్పటికే జ్వరం తగ్గింది, లైట్గా ఉండిందనమాట. గొంతు నొప్పి అని చెప్పాను కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందనేసి యాంటీబయాటిక్ ఇచ్చారనమాట. ఫీవర్కి ఒక ట్యాబ్లెట్, యాంటీబయాటిక్ ఒకటి, గ్యాస్కి ఒకటి, 3 రకాల ట్యాబ్లెట్ ఇచ్చేసి ఆ దెబ్బ తగిలింది అన్నాను కదా, ఆయింట్మెంట్ అయితే రాపించుకొచ్చాను. ఆల్రెడీ ఇంట్లో ఆయింట్మెంట్ ఉంది, ఒకటి లిక్విడ్ లాంటిది వాటర్ లాంటిది ఉంది, అది వేస్తే నీట్గా దెబ్బ పైన వేసామనుకోండి అదంతా పొంగిపోయి ఆ ఇన్ఫెక్షన్ అందులో ఉండేదంతా దుమ్ము ధూళి బయటికి వచ్చేసి. తర్వాత ఒకటి పౌడర్ లాగా 2 రకాలు తీసుకొచ్చారనమాట, పౌడర్ ఒకటి, ఆయింట్మెంట్ ఒకటి. తర్వాత మళ్ళీ ఇప్పుడు డాక్టర్ దగ్గర రాపించుకొచ్చాను. ఎందుకైనా సరే డాక్టర్ దగ్గరవి నమ్ముతాం కదా, డబ్బులు పోతే అనేసి డాక్టర్ దగ్గర మానుతుంది పుండు, ఆల్రెడీ అది దెబ్బ తగిలినది, అయినా సరే తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి ఉదయాన్నే పూజ అయితే చేశాను. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి వంట చేస్తున్నాను. వంట కూడా ఓన్లీ అన్నం ఒకటే చేస్తున్నాను. ఉదయమే సాంబార్ ఎక్కువ చేశానని చెప్పాను కదా, సాంబార్ ఒక్కటి చేశాను ఉంది. ఇంకా ఇంట్లో పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉంది, ఎల్లిపాయ పొడి ఉంది. ఇంకా చిన్నోడికి అన్నం ఏం పెట్టలేదన్నమాట, ఇడ్లీనే పెట్టేద్దామని ఉదయమే ఇడ్లీ ఎక్కువ వేసాను అన్నాను కదా, ఒక 4-5 ఇడ్లీలు అయితే తీసాను, అవే తింటాడు అని. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ అన్నం అయితే వండేసాను. ఇంకా ముందు రోజు సాయంత్రం మా ఆయన వచ్చేసి
బత్తాయి పండ్లు తీసుకొచ్చిండే. జ్యూస్ చేద్దాం బాబుకి అని కట్ చేస్తే ఇక్కడ బాబు కాడ వచ్చేసి ఉప్పు కారం చల్లుకొని తింటా ఉన్నాడు. ఇలా తిను నాని, నోరు బాగుండదు కదా, కొంచెం బాగా అవుతుంది, తిను బాగుంటుంది, టేస్ట్ తెలుస్తుంది అనేసి చెప్తే వాళ్ళ డాడీని అడిగి కట్ చేయించుకొని ఆ ఉప్పు కారం చల్లించుకొని తింటా ఉన్నాడు. తండ్రి కొడుకు ఇద్దరు తిప్పలు పడుతూ ఉన్నారు జ్యూస్ చేసుకోవాలి అని. ఇంకా పిల్లలు వస్తారు కదా, పెద్దోడు పాప తినడానికి వస్తారు, వాళ్ళు వచ్చేసరికి జ్యూస్ చేసి పెట్టేస్తే ముగ్గురు కలిపి తాగుతారు అనేసి ఇక్కడ అన్నీ కట్ చేసి జ్యూస్ అయితే చేస్తున్నారు. కానీ వీటిలో అయితే ఎక్కువ రసం అయితే లేదు, చూడడానికి లావుగానే ఉన్నాయి కానీ జ్యూస్ ఎక్కువ లేదనమాట. ఇంకా తర్వాత మా వైన వాళ్ళ ఫ్రెండ్ శ్రీశైలం లడ్డు ఇచ్చారు ఒక బాక్సు. ఇది ఇంతకుముందు ఒకసారి షేర్ చేశాను కదా బ్లాగ్లో. చాలా బాగుంటుంది అనమాట ఇది. టేస్ట్ వచ్చేసి లడ్డు జ్యూసీగా ఉంటుంది. మామూలుగా మనం వెళ్ళినప్పుడు ఇలా కాకుండా వేరేగా ఇస్తారు కదా, అది అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇది మాత్రం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది, ఫ్రెష్గా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది జ్యూసీగా మెత్తగా అంత బాగుంటుంది అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇది. నేనే కొంచెం తిందాం అనేసి తీసుకున్నాను అనమాట. తిని పక్కన పెట్టేసాను, తర్వాత చూపిద్దాం మీకు అనేసి ఇక్కడ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మామూలుగా అయితే డబ్బా అయితే కాస్ట్ ఉంటుంది, నాకు తెలిసి కొనాలి అంటే మామూలుగా దొరికేది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మా పాపకు మెయిన్ ఇంకా ఇష్టం అనమాట. నాకు ఒక్క డబ్బా మొత్తం కావాలంటుంది, కానీ కొంచెం తింటే చాలు, అంత బాగుంటుంది అనమాట ఇది. ఇక్కడైతే జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాడు మా ఆయన బాబుగాడి కోసము. మీకు ఇంకా పిల్లలు కూడా వస్తారు కదా స్కూల్ నుంచి మధ్యాహ్నము, అందరూ ముగ్గురు తాగేస్తారు అనేసి జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలు వచ్చి తిని పాప పెద్దోడు జ్యూస్ తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇది సాయంత్రం చేద్దాము మట్టికాయ రొట్టె అనుకున్నాను, కానీ సాయంత్రం కూడా అందరికీ ఇంకా ఇడ్లీనే చేసేసాను. ఉదయం చేసిన సాంబార్ చట్నీ ఉండే, ఇంకా పాడైపోతుంది ఎందుకు తర్వాత రోజుకు అని ఇడ్లీనే వేసేసాను. ఇది నెక్స్ట్ డే చేద్దామని పెట్టేశాను. ఇంకా తర్వాత అన్నం ఒకటే చేశాను, సాంబార్ ఉంది అని చెప్పాను కదా. ఇంకా ఆమ్లెట్ వేద్దాము అనుకున్నాను, కానీ ఆమ్లెట్ ఎందుకులే, ఇలా పొంగనాలాగా వేద్దాము, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఇంట్రెస్ట్గా ఏదో కొత్తగా ఉంది అన్నట్టు ఇలా చేస్తున్నాను. జ్వరం వచ్చింది కదా, చిన్నోడికి అయితే ఏం పెట్టలేదన్నమాట, పెద్దోడికి పాపకి మాకు వరకే చేసుకున్నాము. పిల్లలిద్దరికీ ఆనియన్స్ ఏం వేయలేదు, ఓన్లీ ఉప్పు కారం వేసేసాను అనమాట. ఇంకా నాకు మా ఆయనకు వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసుకున్నాము. దీని ఫ్లేవరు ఆమ్లెట్ ఫ్లేవర్ రెండు ఒకటే, ఏమంటే ఆమ్లెట్ అని మనం పెద్దగా వేసుకుంటాం పెనం పైన, ఇవి పొంగనాల్లాగా వేసుకుంటున్నాం అంతే. వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఎగ్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇలా దోసకాయ కానీ మీ ఇష్టమైన చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ వచ్చేసి రెండు తిన్నా చాలా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. ఏదో కొత్తగా ఉందన్నట్టు బాగా ఇష్టంగా తింటారు కదా, ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు తినారు అన్నప్పుడు ఇలా ట్రై చేయాలన్నమాట. ఇదిగోండి అంతా వేసాను, ఇంకా తిప్పేస్తూ ఉన్నాను అనమాట. ఇది పెన్నం కొంచెం పాతగా అయింది, ఇనుపది ఉంది కానీ ఇంతకుముందు ఒకసారి ఫుల్లాగ్లో చెప్పాను అప్పుడు కూడా. అది కొత్త పెన్నము, అది కాక రౌండ్గా ఉంది. మాది స్టవ్ బర్నర్ కూడా రౌండ్గా ఉందన్నమాట, గ్యాస్ స్టాండు. ఇంకా మాది అమ్మ వాళ్ళకి ఇచ్చి అమ్మ వాళ్ళకి తెచ్చుకుంటాను. ఇదిగోండి అన్నీ తిప్పేసి బాగా కాలిన తర్వాత తీసేసుకొని తినేసేయడమే అనమాట. అన్నీ అయితే ఇలా వేసేస్తున్నాను. ఇంక అన్నీ హాల్లో పెట్టేస్తే పిల్లలిద్దరు స్కూల్ వేస్తారు కదా, ఇంక అందరం తినేసి ఉన్న సామాన్లన్నీ కడిగేసేయాలి. ఫస్ట్ వేసినవి ఇలా వచ్చాయి, తర్వాత వేసినవి బాగా నీట్గా వచ్చాయి అనమాట.